దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. సుదీర్ఘమైనటువంటి కొన్ని వారాల తర్వాత మరల మీ అందరినీ యూట్యూబ్ ద్వారా, ఈ మాధ్యమం ద్వారా కలుసుకోవడానికి దేవుడిచ్చిన కృపకై దేవునికి సదా కృతజ్ఞుడినే ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి అమెరికా దేశంలో మరి నా కుమారుడైన అక్షయ్ని కలిసి అతనితో కొద్ది రోజులు గడపడానికి వెళ్ళిన నన్ను మరి నా యొక్క ఆ ట్రిప్ అంతా కూడా ఒక మిషన్ ట్రిప్గా మార్చేశాడు దేవుడు. అనేక మంది తెలుగు వాళ్ళ మధ్యలోకి వెళ్ళడానికి, అనేక స్టేట్స్లో, అనేక సహవాసాల చర్చెస్లో, అనేక గృహాలలో అనేక మందిని కలిసి దేవుని పరిచర్య జరిగించడానికి దేవుడు కృప చూపించాడు. నేను వెళ్ళిన దగ్గర నుంచి వచ్చిన దాకా 77 రోజుల నా ప్రయాణంలో కేవలము 7 రోజులు మాత్రమే నా కుమారుడితో ఉండగలిగాను. మిగిలిన రోజులన్నీ కూడా అనేక స్థలాలకి దేవుడు నన్ను తీసుకొని వెళ్ళి వాడుకున్నారు. మిక్కిలి సంతోషకరమైన విషయం ఏమిటంటే, అంతా ఉపయోగించుకొని దేవుడు క్షేమంగా నన్ను మరలా మీ మధ్యకి తీసుకొచ్చారు. ఎందుకంటున్నానంటే, చివరి దినాల్లో కొంత అసౌకర్యానికి గురయ్యాను. సరైనటువంటి ఫుడ్ నేను తీసుకోకపోవడం వల్ల కొంత ఆరోగ్యపరమైన సమస్య వచ్చినప్పటికీ దేవుడు తన కృపాహస్తాన్ని తోడుగుంచి క్షేమంగా తీసుకొచ్చారు. మంచిది. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి వెళదాం. మరి దేవుడు తాను చేసినటువంటి సృష్టి క్రమంలో మన ఆశలను, అలాగనే మన నిరీక్షణను, మన భవిష్యత్తును చూపించగలిగే ఒక శ్రేష్ఠ కార్యాన్ని కూడా చేశారు వారు. ఆ కార్యానికి ఆయన పెట్టిన పేరే రేపు. ఈ రేపు అనేటువంటి కార్యమే దేవుడు చేసి ఉండకపోతే మనకి నిరీక్షణ ఉండదు, మనకి ఆశలు ఉండవు, మనకి భవిష్యత్తుకు ప్రణాళికలు ఉండవు, మనకు ఏం జరుగుద్దో కూడా తెలియదు. కనుక దేవుడు చేసిన ఈ సృష్టిలో ఈ రేపు అనేటువంటి మాట మనకి చాలా ధైర్యాన్ని కలిగిస్తుంది. అందుకని ఈరోజు ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 34వ వచనంలో ఒక మంచి కంపారిటివ్ మాట ఒకటి చెప్పారు. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, మన గురించి చింతించేవారు తండ్రి అయిన దేవుడై ఉన్నాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు అని ఒక మాట చెప్పారు. విచిత్రం ఏంటంటే, దేవుడు మాత్రమే చింతించట్లేదు, దేవుడు రూపొందించిన, దేవుడు మరి ఏర్పాటు చేసిన ఆ రేపు అనేది కూడా మన గురించి చింతిస్తుందట. అయితే ఆ రేపటిని గురించి మనలను చింతించద్దు అంటున్నాడు దేవుడు. ఎందుకంటున్నానంటే, గాడ్ వుడ్ లైక్ టు పెర్ఫార్మ్ ఏ గ్రేట్ మిరకల్ టుమారో. ఈ రేపు అనేటువంటి కాలాన్ని దేవుడు ఎందుకు ఇంత నిర్దిష్టంగా మనకి చెప్పాడంటే, రేపు దేవుని యొక్క అద్భుతం మనం చూడాలి అనుకుంటే, రేపు ఒక శుభకార్యం మనకి కావాలి అనుకుంటే, రేపు ఇంకెప్పటికీ నాకు జరగాలని ఆశ కలిగి ఉంటే మనం ఏం చెయ్యాలో కూడా వాక్యం చెప్పింది. ఎందుకంటున్నానంటే, దేవుని యొక్క వచనాలలో 6వ అధ్యాయం మత్తయి సువార్తలోనే 30వ వచనం చదివితే, నేడుండి రేపు పొయ్యలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించిన ఎడల, అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా. ఈరోజు ఉంటుంది, రేపు తగలబడిపోయే కేవలం గడ్డికే అంత విలువిచ్చాడండి దేవుడు. లూకాసు వార్త 12వ అధ్యాయంలో 28వ వచనంలో కూడా ఈ మాటే అంటాడు. నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డికే దేవుడు ఇలాగా అలంకరించిన ఎడల, అల్ప విశ్వాసులారా మీకు మరి ఎంతో నిశ్చయముగా
వస్త్రములిచ్చును. అంటే ఆ రేపటి దినం గురించి మన విషయంలో ఆయనకి ఎంత కన్సర్న్ ఉందో చూడండి. ఆఫ్టర్ ఆల్ ఈరోజు అందంగా కనబడి రేపు మంటల్లో వేయబడే గడ్డికి అంత విలువిస్తే, ఆ రేపటి దినాన్ని తనతో కూడా కూర్చోబెట్టుకోవాలనే ఆలోచనతో ఇంత శ్రేష్ఠ రక్షణను అనుకరించిన మన విషయంలో దేవుడికి ఆ భారము బాధ్యత ఉండదంటారా? అయితే ఈ రేపు ఆయన చేయబోతున్నాడు. ఖచ్చితంగా ఈరోజు నీకు అవ్వలేదని డిసప్పాయింట్ అవ్వద్దు. ఖచ్చితంగా ఈరోజు నాకు అవ్వలేదు, అందరికీ అవుతుంది, ఇలాంటి ఆలోచనలు మనలోంచి పోవాలి. ఎందుకంటే ఈరోజు నీ స్థితి ఇలా ఉండొచ్చు, కానీ రేపు నువ్వు అద్భుతాన్ని చూడబోతున్నావు. అదే నా దేవుడు అంటున్నాడు. నిర్గమకాండంలో మనం గమనిస్తే 7వ అధ్యాయము 8, 9, 10 వచ్చిన అధ్యాయాలలో ఫరో ఇశ్రాయేలు జనాంగాన్ని వెళ్ళనివ్వకుండా ఆటంకపరుస్తున్న సందర్భంలో దేవుడు అంటాడు, రేపు నేను నీ దగ్గరికి ఇన్ని తెగుళ్ళు రప్పించబోతున్నాను అని అంటాడు. ఆ తెగుళ్ళేదో ఇప్పుడే రప్పించేయచ్చుగా, ఆ తెగుళ్ళేవో ఇప్పుడే తీసుకొచ్చేయచ్చుగా? కాదు. దేవుడు ఏం చేస్తున్నాడంటే రేపు రప్పిస్తాను అని ఎందుకు అంటున్నాడంటే, ఈరోజు నువ్వు మారు, నా ప్రజలైన ఇశ్రాయేలీని నువ్వు పంపించు. నువ్వు పంపకపోతే రేపు మిడతలు వస్తాయి, నువ్వు పంపకపోతే రేపు పేళ్ళు వస్తాయి, నువ్వు పంపకపోతే రేపు ఈగలు వస్తాయి, నువ్వు పంపకపోతే రేపు నీ తొలిచూలు సంతానమంతా సంహరించబడుతుంది అని ఫరోకి ఎందుకు అవకాశం ఇచ్చారంటే మారాలి. మన ఎడల కూడా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. మన ఎడల కూడా దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అందుకనే అంటున్నాను నేను, ఇఫ్ యూ వుడ్ లైక్ టు రిసీవ్ ఎ గ్రేట్ మిరాకల్ టుమారో, ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ గ్రేట్ థింగ్ టుమారో, టుడే వాట్ వీఆర్ సపోజ్ టు బీ. మనం ఈరోజు ఎలా ఉండాలి, రేపు నాకు ఒక అద్భుతం కావాలి అని అనుకునేవారు ఈరోజు దేవునిలో ఎలా ఉండాలి అనేది దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. నిర్గమకాండములో 17వ అధ్యాయము 9వ వచనంలో మోషే అంటున్నాడు యెహోషువతో, ఏమని? మోషే యెహోషువతో, మన కొరకు మనుష్యులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయుము. రేపు నేను దేవుని కర్ర చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదను. ఇప్పుడు ఆ చేతి కర్రతోనే వారు అమాలేకీయుల మీద గొప్ప విజయాన్ని పొందబోతున్నారు. కానీ రేపు నేను రాబోతున్నానయ్యా కర్ర పట్టుకొని, నువ్వు ఇవాళ ఏం చేయాలంటే మనుష్యులను ఏర్పరచుకో. మనుష్యులను ఏర్పరచుకొని వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయి. నువ్వేమో తీరిగ్గా కూర్చొని ఏ పని చేయకుండా దేవుడు మాకేం చేశాడు, మాకు ఎందుకు చేయట్లేదు అని అనద్దు. దేవుడు చేయబోతున్నాడండి. మనం ఈరోజు చేయాల్సింది ఏంటంటే ఆ పోరాడవలసినటువంటి పటిమను సంపాదించాలి. సమస్యలు వస్తున్నప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి కావలసినటువంటి మానసిక పటిష్టమైన స్థితిలోకి మనం రావాలి. అందుకని అంటాడు యెహోషువ, నువ్వు మనుషుల్ని ఏర్పాటు చేయి, బయలుదేరు, అమాలేకీయులతో యుద్ధం చేయి, రేపు మీరు విజయం పొందబోతున్నారు. టుడే యువర్ ప్రిపరేషన్ ఈజ్ గోయింగ్ టు గివ్ యూ టుమారో ఏ గ్రేట్ విక్టరీ. నేను మళ్ళీ అంటున్నాను, ఈరోజు మీ సిద్ధపాటే రేపు మీరు పొందబోయే ఆశీర్వాదం. అందుకని అంటున్నాను, మీకు ఆకలేస్తుందని మీరు గోల పెట్టారు. ఆ మాట మనం చదువుకుంటే సంఖ్యాకాండం 11వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు మాట్లాడతారు. మీరు ఊరికే అరిచేస్తున్నారు, మాకు ఎవరు ఏం పెట్టలేదన్నారు, మాకు అన్యాయంగా మమ్మల్ని వదిలేశారన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు అక్కడ సంఖ్యాకాండము 11వ అధ్యాయము 18వ వచనంలో ఆయన అంటున్నాడు, నీవు జనులను చూచి ఇట్లనము, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి. మీరు మాంసం తింటారు, ఖచ్చితంగా రేపు అద్భుతాలు జరగబోతున్నాయండి. మంచి భోజనం చేస్తారు, మంచి వస్త్రాలు కట్టుకుంటారంటే మన స్థితిని దేవుడు రేపు బాగు చేయబోతున్నాడు. అయితే ఈరోజు మనం ఏం చేయాలి? రేపు దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నువ్వేం చేయాలి? అక్కడ చెప్పారు, యెహోవా వినున్నట్లుగా మీరు ఏడ్చారు.
మాకు ఎవరు మాంసం పెడతారని ఏడ్చారు. ఐగుప్తులో మాకు బాగుగానే జరిగింది అని మీరు చెప్పుకున్నారు. కనుక మీకు యెహోవా మాంసం ఇస్తాడు, మీరు తింటారు. 1 దినము కాదు, 2 దినములు కాదు, 20 దినములు, 10 దినములు కాదు, 1 నెల దినముల వరకు దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు. ఆ రేపు నేను జరగబోయించే ఆ అద్భుత కార్యానికి ఈరోజు మీరు ఏం చేయాలో తెలుసా? అదే చెప్తున్నాడు. వారితో చెప్పు, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకోండి. ఇఫ్ యూ వుడ్ లైక్ టు సీ ఎ గ్రేట్ విక్టరీ ఓవర్ యువర్ సిచ్యువేషన్, నీ పరిస్థితి మీద నీకు రేపు ఒక విజయం కావాలని ఆశ ఉందా? ఈరోజు పరిశుద్ధపరచుకో మిత్రమా. నువ్వు పరిశుద్ధపరచుకున్నప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆ అద్భుతం నీలో జరగాలి అనుకుంటే దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? ఇవాళ కనబడి రేపు తగలబడిపోయే అడవి గడ్డికే అంత అందాన్ని ఇస్తే, నిరంతరము తనతో ఉండాలని ఆశ పెట్టుకున్న దేవుడు నిన్ను నన్ను వదిలేస్తాడా? నువ్వు ఎలా ఉన్నావు మిత్రమా? ఈరోజు యెహోషువ గ్రంథములో 3వ అధ్యాయంలో 5వ వచనంలో అంటున్న మాట ఏంటో తెలుసా? మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, ఎందుకంటే రేపు దేవుడు మీ ఎదుట అద్భుతాలు చేయబోతున్నాడు. యూ వుడ్ లైక్ టు పెర్ఫార్మ్ ఏ గ్రేట్ మిరాకిల్ ఓవర్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. చదువుదాం 3వ అధ్యాయము 5వ వచనంలో. మరియు యెహోషువ అంటున్నాడు ఏమని? రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. క్లెన్స్ యువర్ హార్ట్ ఫస్ట్ మిత్రమా. మనసులో కల్మషం తీసేసుకో, ద్వేషభావం తీసేయి, అపవిత్రత తీసేయి. ఎవరి మీద కోపాలు, తాపాలు, పంతాలు, పట్టింపులు ఇవన్నీ పెట్టుకొని రేపు నాకు దేవుడు చెయ్యాలి అంటే చేయడు. నోవే. నేను మళ్ళీ చెప్తున్నాను, క్లీన్ చేసుకోండి, పవిత్రంగా మార్చుకోండి. అయ్యా, నా ఇంట్లో రేపు ఒక అద్భుతం కావాలి, నా బిడ్డలకు ఒక శ్రేష్టమైన భవిష్యత్తు ఏర్పడాలి, నా బిడ్డల్లో మంచి కార్యాలు కావాలని ఆశపడుతున్నాను అని నువ్వు అనుకుంటున్నావా? ఆయన ఒకటే అంటున్నాడు, రేపు మీరు ఒక అద్భుతం చూడాలంటే ముందు సిద్ధపడండి. రెండోది, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి, పరిశుద్ధపరచుకోండి. వాక్యములు అంటున్నాను నేను మరొకసారి. 7వ అధ్యాయము 13వ వచనం యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయం 13లో అంటున్నాడు, నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగ చెప్పు. ఏమని? రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునుడి. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు, మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలము చేసుకోండి. అలా చేయనంత వరకు కూడా అలాగా నువ్వు కష్టాలు అనుభవిస్తావు. అది చేయు వరకు మీ శత్రువులు ఎదుట మీరు నిలవలేరు, ఈ సమస్యలు తీరవు. రేపు అద్భుతం చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఈరోజు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? దేవుడు అంటున్నాడండి, నేను రేపు అద్భుతం చేయబోతున్నానండి. ఆ అద్భుతం నేను చెయ్యాలి అంటే మీరు ఆత్మీయంగా సిద్ధపడండి. కల్మషాలు తీసేయండి, కాఠిన్యం తీసేయండి, పంతాలు పట్టింపులు తీసి ఆ యేసుక్రీస్తు ప్రేమ ధారతో మనకు అనుగ్రహించినటువంటి ఆ ప్రేమను పొందండి. ఆయన రక్తంతో కడగబడిన అనుభవంలోకి రండి. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అని చెప్పినటువంటి ఆ యేసు రక్తము మనలో కడగబడిన అనుభవంలో మనస్సాక్షిని తీసుకొని వస్తే మా శాపగ్రస్తమైనవన్నీ మనలోంచి పోతాయి. ఎప్పుడైతే మనం శాపగ్రస్తమైనవి తీసేసుకుంటామో ఖచ్చితంగా దేవుడు రేపు అద్భుతం చేయబోతున్నాడు. ఒకటి, మీరు సిద్ధపడండి. రెండవదిగా పరిశుద్ధపరచుకోండి. మూడవదిగా ఆ శాపగ్రస్తమైనవి ఏవో మీకే తెలుసు. మీకు ఆకలేస్తుంది అనుకోండి, నాకు తెలియదు. మీకు ఆవలింత వస్తుంది అనుకోండి, నాకు తెలియదు. మీకు తుమ్ము వస్తుంటే నాకు తెలియదు, మీకే తెలుసు. అలాగున శాపగ్రస్తమైనవి ఏవి మీలో ఉన్నాయో ఎవరో చెప్పక్కర్లేదు, అవి మీకే తెలుసు. కనుక శాపగ్రస్తమైనవి మీరు తొలగించుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా రేపు అద్భుతాలు చేయబోతున్నాడు. దినవృత్తాంతాలు 2:20లో ఒక అద్భుతమైనటువంటి మాటను యెహోషాపాతుతోనూ యూదా వారితోనూ ఆయన చెప్తున్నారు.
ఆ మాట మనం చదివితే 2వ దినవృత్తాంతాలలో 20వ అధ్యాయము 16-17 వచనాలలో, రేపు వారి మీదకి మీరు వెళ్ళండి, వారు జీజు అని ఎక్కుడు మార్గమున వస్తారు, మీరు ఎరువేల అరణ్యం ముందర ఉన్న వాగు కొన్న దగ్గర వారిని కలుసుకుంటారు, ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన పని లేదు. మీరేమీ యుద్ధం చేయక్కర్లేదండి. రేపు మీ పక్షంగా యుద్ధం చేయబోతున్నాడు. మీ అప్పుల సమస్యకి ఆయన తీసుకోబోతున్నాడు బాధ్యత. మీ కోర్టు సమస్యలకి ఆయన న్యాయాధిపతిగా రాబోతున్నాడు. మీ అనారోగ్య సమస్యలకి ఆయనే వైద్యుడిగా రాబోతున్నాడు. మీ పిల్లల భవిష్యత్తుకి ఆయనే కేర్ టేకర్గా రాబోతున్నాడు. మీ ఆత్మీయ స్థితికి ఆయనే దైవజనుడిగా గురువుగా రాబోతున్నాడు. ఆయన చెప్పింది ఒకటే, ఏమని? మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు, యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీరి నిలబడండి, యెహోవా అనుగ్రహించిన రక్షణ మీరు చూస్తారు. ఇప్పటికి నేను 4 విషయాలు చెప్పాను. 1, మిమ్మల్ని సిద్ధపరచుకోండి. 2, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. 3, మీలో ఉన్న శాపగ్రస్తమైనదాన్ని తొలగించండి. 4వది, యుద్ధ పంక్తులుగా తీరి నిలబడండి. యుద్ధం చేయక్కర్లేదండి, ప్రార్థన చేయండి. మీ దైవజనులు ఎవరైనా ప్రాతకాల ప్రార్థన పెడితే అందులో మీరు పాలు పొందండి. నాకు తెలిసిన ఒక దైవజనుడు ఉదయాన్నే ప్రార్థన చేస్తారు. ఆ స్క్రీన్ అంతా కూడా ఆ ప్రార్థన చేస్తున్న వాళ్ళ యొక్క ఫొటోస్ కనిపిస్తూనే ఉంటాయి. ఉదయాన్నే చేస్తారు. నేను కూడా అందులో చేశాను కనుక చెప్తున్నా, మీరు చేయండి. ఆ దైవజనుడికి దేవుడు ఎందుకు ఆ భారం పెట్టాడో ఏమో. అలాంటి ప్రార్థనలు విని 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 దేవుడు రేపు ఒక అద్భుతం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు ఈరోజు ఆలోచన చేయండి, నేను నిజంగానే ప్రభువా రేపటి దినాన్ని ఒక మేలు చూడాలని నేను ఆశపడుతున్నాను అనే ఆలోచన నీకుంటే, నువ్వు ఈరోజు దేవుని సన్నిధిలో సిద్ధపడుతున్నావా మిత్రమా? రేపు నీకు ఒక కార్యం కావాలనే ఆశ ఉంటే నువ్వు సిద్ధపడుతున్నావా? దేవుని యొక్క గ్రంథంలో నేను అంటున్నాను, సామెతలు 27లో మొదటి వచనంలో ఒక మాట చెప్పారండి. సామెతలు 27 మొదటి వచనంలో, రేపటి దినమును గురించి అతిశయపడకుము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలీదు. రేపు చూసుకుందాంలే, రేపు ఉందిలే, వద్దండి. అసలు రేపు మనం ఉంటామో ఉండమో తెలియదు. అందుకనే యాకోబు అంటాడు 4వ అధ్యాయంలో 13వ వచనములో, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి వ్యాపారము చేసి లాభం సంపాదించుకున్నవా అని చెప్పుకుని వారలారా, రేపేమి సంభవించునో మీరు ఎరుగరు. ఈరోజు రేపటిని డిజైన్ చేసింది ఆయన, రేపు విషయాల గురించి చింతించేది ఆ రేపే. అందుకని అంటున్నాను, మీరు రేపు ఒక అద్భుతం కావాలని ఆశపడితే, రేపు ఒక అద్భుతం నా దేవుడు చెయ్యాలని ఇష్టపడితే, మీరు రేపటి కొరకు ఎలా సిద్ధపడుతున్నారు? యాకోబు అనేటువంటి భక్తుని ద్వారా దేవుడు మాట్లాడుతూ 4వ అధ్యాయంలో 14వ వచనంలో ఆయన అంటున్నటువంటి మాట, యాకోబు 4వ అధ్యాయము 14వ వచనంలో, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది. అది కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిదే. కానీ ఆ జీవం గురించి తెలిసిన వాడు ఒకడున్నాడు. రేపేం చెయ్యాలో నిర్ణయించిన వాడు ఒకడున్నాడు. రేపటి గురించి బాధపడడానికి ఆ రేపే సిద్ధంగా ఉంది. ఈరోజు అవన్నీ వదిలి పవిత్రపరచుకో మిత్రమా, పరిశుద్ధపరచుకో. ఈ వాక్యం వింటున్న నా ప్రియ దేవుని సహోదరులారా, ఆత్మబంధువులారా, మనం రేపటికి దేవుడు చేయబోయే కార్యానికి సిద్ధపడదాం. దిగులొద్దు, ఆందోళనొద్దు, కంగారొద్దు. అందరికీ జరుగుతుంది, నాకు జరగట్లేదనే నిరుత్సాహం వద్దు. రేపు దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. టుమారో గాడ్ వుడ్ లైక్ టు పెర్ఫార్మ్ ఏ గ్రేట్ మిరాకిల్ ఇన్ యువర్ లైఫ్. టుడే లెట్ us గెట్ ప్రిపేర్ అవర్ సెల్ఫ్ టు రిసీవ్ దట్. మనం సిద్ధపడదాం, పరిశుద్ధపరచుకుందాం, శాపగ్రస్తమైనవన్నీ తొలగించుకుందాం, యుద్ధ పంక్తులు తీరి నిలబడదాం. రేపు దేవుడు అద్భుతం చేయబోతున్నాడు, దాన్ని మనం కళ్ళారా చూడబోతున్నాం. అట్టి స్థితిని ఈ వాక్యము ద్వారా మీలో ధైర్యాన్ని పుట్టించి రేపటికి దేవుని కార్యాలకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవ, వాక్యము ద్వారా మీరు మాకు ఇస్తున్న హెచ్చరికను బట్టి వందనాలు. ఇదిగో రేపు ఏమైపోతుందనే ఆందోళనలోనే మేము ఉన్నాం. మా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది, నా ఆరోగ్య సమస్య ఏమైపోతుంది, నా అప్పుల సమస్య ఏమైపోతుంది, రేపు
నా పరిస్థితి కోర్టులో ఏమైపోతుంది, ఇలాగ అనేకమైన బాధల్లో బిడ్డలు ఉన్నారు. వాటన్నిటికీ ముగింపు మీరు ఇవ్వబోతున్నారు. అయితే రేపు నేను చేయబోయే కార్యానికి మీరు ఈరోజు సిద్ధపరచుకోండి, పవిత్రపరచుకోండి, శాపగ్రస్తమైనవి తొలగించుకోండి, ప్రార్థనా పంక్తులుగా తీరి నిలవబడండి అని చెప్పావు. అట్టి స్థితిలో మేము ఉండి రేపు జరగబోయే కార్యానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకునే ధన్యత ప్రసాదించమని వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకు, మంచి వాక్యంతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పొందుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహాయ సంకల్పాలు రేపటి కొరకు సిద్ధపడే ప్రతి బిడ్డకు ఆయన తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.